నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేళ తిలక్ నగర్ కు చెందిన భీమశెట్టి ప్రసన్న అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కల్పించి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి ప్రసన్నతో పాటు కూతురు మేఘన మృతి చెందగా కుమారుడు అశ్విత్ రామ్ పరిస్థితి నిలకడగా ఉంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మేఘన 8వ తరగతి చదువుతుండగా అశ్విత్ రామ్ 10వ తరగతి చదువుతున్నారు. అంతలోనే పనిచేసింది. మంచిగానే ఉన్నాడు, మంచిగా అయిపోయింది, మంచిగా ఇట్లుండ్రా అట్లుండ్రా మన ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి పోయి ఇచ్చిన ఇస్తే ఏమన్నది అనుకున్నాను. 2 నెలల క్రితం ప్రసన్న భర్త గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భర్త లేని జీవితం వ్యర్థమని భావించి ఘాతుకానికి ఒడికన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మంచిగానే ఉన్నాడు, మంచిగా అయిపోయింది, మంచిగా ఇట్లుండ్రా అట్లుండ్రా మన ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి పోయి ఇచ్చిన ఇస్తే ఏమన్నది అనుకున్నాను. నా పేరు చక్రధర్. చనిపోయింది మా అక్క, మా కోడలు. 45 రోజుల కింద మా బావ చనిపోయినాడు. స్ట్రోక్ వచ్చి ఇదే హాస్పిటల్లో చనిపోయినాడు. బావ చనిపోయిందన్న బాధతోటి ఇన్ని రోజులు తినకుండా ఉన్నది మేమే బలవంతంగా చేసినాం. కానీ ఈరోజు పొద్దుగాల నాయన అమ్మన్నోళ్ళకి ఇంటికి వచ్చిన్నారు. 11-10:30కు ఫోన్ చేసింది. నేనే షాప్ తీస్తా అంటే ధైర్యం వచ్చింది, తీసింది అనుకున్నా. తెరిచింది 12 గంటలకు అన్న తాళం వేసుకొని ఇంటికి పోయినది. మేము 3:30కి ఇంటికి పోయి ఎప్పటిలెక్కనే రోజు లెక్కనే పోయినాము. పలకరిద్దామని పోయేసరికి తలబేటు ఉన్నది. 3:30కు పోయినాం. సెంటర్ అని హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ ఉంది వాళ్ళకు. మామూలుగానే రొటీన్లోనే అనుకున్నాం. పోయినాక తలుపులు ఎంత కొట్టినా తీస్తలేరు. ఫోన్లు ఎన్నిసార్లు చేసినా ఎత్తట్లేరు. 3 పాప, కోడలు, అల్లుడు, అక్క. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీస్తలేరు. నేను కొడుతుంటే కూడా పక్కన వాళ్ళు ఊరుకొచ్చినారు. వచ్చినాక అల్లుడు మామ అని గట్టిగా ఒర్లుతుంటే వాడు మామ అని గట్టిగా దగదీసి వాడు వచ్చేటప్పుడే మొత్తానికి కక్కునే ఉన్నాడు. వచ్చి బలవంతంగా వానికి శాతనే కాలేదు. నేను కిటికీలోకి వెళ్ళి చూస్తున్నాం, ఇట్లా తీసినాడు. పోయి చూసేసరికి వీడు కుర్చీలో సోఫాలో కూర్చోబెట్టినాం. అప్పటికే అక్క కొన ఊపిరాడుతుంది అంతే లైట్గా, ఇట్లా కడుపు అడుగు కొట్టుకుంటే. పాప చనిపోయిన స్పాట్లోనే, ఇంట్లోనే. నోరు ఇట్లా మొత్తం నొరుగు లేకొచ్చినది. పోయినాము. ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేస్తే 2-3 సార్లు కట్ చేసిన లాస్ట్కి వచ్చినది. ఇంకా బాబు కాదని ఇంకా ఎక్కించుకొని వచ్చిన నేనే, బండి మీద ఎక్కించుకొని మా తమ్ముడు నేను ఎక్కించుకొని వచ్చినాం. ఈడ తీసినారు. ఏమంటే అంబులెన్స్ అక్కని కూడా ఈడికి తీసుకొచ్చినారు. బాగానే ఉంది, తీసిరు అక్క తీసినారు. ఆడిపోయి మైతా హాస్పిటల్కి తీసుకోమని చనిపోయి ఫస్ట్ బాబుకి తీసినాము, బాడికి తీసుకుపోయినాం, బాగానే ఉన్నాడు. తర్వాత అక్కకు కూడా తీసుకొచ్చినాక ఇక తీసిరు. నా పేరు చక్రధర్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఆవిడ ఎప్పటి నుండి డిప్రెషన్లో ఉన్నారు, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, అండ్ బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? శంకర్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. తిలక్ నగర్ కు చెందినటువంటి భీమశెట్టి ప్రసన్న తన కూతురు కుమారుడికి విషం ఇచ్చి తను కూడా విషం కలిపినటువంటి అన్నం తినడంతో ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి బంధువులు అక్కడికి చేరుకునే లోపే అక్కడ తల్లి అదే విధంగా కూతురు మేఘన చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక తీవ్రంగా అంటే విషం ఇచ్చినటువంటి అన్నం తిన్నటువంటి కొడుకు పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడ నుంచి కొడుకు అశ్విత్ రామ్ను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని అక్కడికి చేర్చిన వెంటనే వైద్యులు తల్లి కూతురు చనిపోయినట్లుగా కుమారుడి వైద్య ఆరోగ్యంపై దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ కొడుకు అయినటువంటి అశ్విత్ రామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ గత 40 రోజుల క్రితం ఆ తిలక్ నగర్ కు చెందినటువంటి భీమా ప్రసన్న చెట్లు అన్యోన్యంగా జీవించేవారు. ఇదే క్రమంలో ఆ భీమా ప్రసన్నకు సంబంధించినటువంటి భర్త 40 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. మొత్తంగా 40 డేస్ నుంచి కూడా ఆమె తీవ్ర
మనస్తాపానికి గురి అయింది. భర్త లేకపోవడంతో ఒక్కసారిగా తమ కుటుంబం రోడ్డున పడుతుంది. తన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నిత్యం అన్యోన్యంగా కలిసి జీవించడం అనేది కూడా ఆమె చాలా ఊహించుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగేవి. చాలా సందర్భాల్లో బంధువులు కూడా ఆమెకు మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ తన భర్త లేని చోట తను ఉండకూడదని చెప్పి కూడా నిర్ణయించుకుంది. ఇదే నేపథ్యంలో అన్నంలో విషం కలిపి ఆ అన్నం ముగ్గురు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ముగ్గురికి కూడా తీవ్ర అస్వస్థత, దాంట్లో ఇద్దరు చనిపోవడం. ప్రస్తుతం కుమారుడి పరిస్థితి అయితే మెరుగ్గానే ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యానికి సంబంధించి మరికొద్ది సేపట్లో వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ నా భర్త చనిపోయిన 40 రోజుల తర్వాత మొత్తంగా కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలతో పాటు ఆ కాలనీలో మొత్తం విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఒకవేళ కొడుకు బతికిన తర్వాత కూడా పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తండ్రి లేడు, ఒకవైపు ఇప్పుడు కుమారుడు బతికినప్పటికీ తల్లి, చెల్లెలు, అదే విధంగా తండ్రి, ముగ్గురి మరణాన్ని తట్టుకునే పరిస్థితి కూడా కొడుకుకు ఉండకపోవచ్చు అని చెప్పి కూడా స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. మొత్తంగా ఈ అంశం మొత్తంగా కల్వకుర్తి నియోజకవర్గం అందరి మనసులను కలిసివేసింది. అన్యోన్యంగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా ఈ విధంగా చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే శంకర్ గౌడ్ ఆవిడ డిప్రెషన్లో ఉన్నది ఎవరు గమనించలేదా? అంటే ఆవిడని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళటమో లేకపోతే ఆవిడతో కూర్చొని మాట్లాడటమో అట్లా ఎవరు చేయలేదా? అండ్ ఆవిడ ఇంట్లో ఒక్కళ్ళే ఎప్పటి నుండి ఉంటున్నారు? వాళ్ళ తమ్ముళ్ళకి సంబంధించి ఆవిడ ఇట్లా డిప్రెషన్లో ఉన్నారు, ఆవిడ ఇంట్లో ఒక్కళ్ళే ఉండలేకపోతున్నారు అనేది ఎవరు గమనించలేకపోయారు అనుకోవాలా మనం? ఎస్ సార్, దాదా ఎప్పుడైతే 40 days బ్యాక్ భర్త చనిపోయాడో ఆ రోజు నుంచి 15 రోజుల వరకు కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆమెకు వెన్నంటే ఉన్నారు. కాస్త మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. నిత్యం కూడా ఇదే జరుగుతూ వస్తుంది. అయినప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. సైక్రియాటిస్ట్ కు అలాంటివి ఏమీ చేయలేదు. కానీ మొత్తంగా మేమున్నాము, పిల్లలకు మేమున్నాము, ఏం కాదంటూ కూడా ఆమెకు సంబంధించినటువంటి అన్నదమ్ములు కావచ్చు, అదేవిధంగా వారి బంధువులు కూడా మనోధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఎక్కువగా ఆమె భర్తతోనే ఎఫెక్షన్ ఎక్కువగా ఉండేది, అన్యోన్యంగా కలిసి జీవించేది, బయటి ప్రపంచంతో తను, తన పిల్లలు తన భర్తగానే భావించి కుటుంబ నేపథ్యం అంతా ఉంది అని చెప్పి చెప్తున్నారు. చాలా మంచి కుటుంబం, ఎవరి దగ్గరికి వెళ్లేవారు కారు, వారి పని వారు చేసుకొని బతికేవారు. ఇలాంటి టైంలో వాళ్ళు అంటే వాళ్ళ ఎవరైతే భీమా ప్రసన్న శెట్టి ఉందో మొత్తంగా భర్త చనిపోయిన తర్వాత తను తీవ్రంగా డిప్రెషన్ కు లోనైంది. ఎందుకంటే ఎవరింత ధైర్యం చెప్పినప్పటికీ తన కుటుంబానికి ఆసరా లేకపోవడం, తన భర్త లేకపోవడాన్ని పూర్తిగా ఆమె జీర్ణించుకోలేకపోయింది. మొత్తంగా గత 40 రోజుల నుంచి కూడా ఆమె మైండ్ లో ఉన్నప్పటికీ పూర్తిగా ఇది బయట పెట్టలేకపోయింది. చాలా సందర్భాల్లో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే ఒక ఆలోచన వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు మిగతా వారంతా మనోధైర్యం చెప్తున్నప్పటికీ చివరిగా ఈ రోజు 40 days తర్వాత ఆమె ఈ విధమైనటువంటి మనస్తాపానికి గురి కావడం, పూర్తిగా ఆత్మహత్యకు పాల్పడడంతో పూర్తిగా ఆ కాలంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ మరొక తీవ్రమైనటువంటి విషాదం అనేది నెలకొంది. ఎందుకంటే ముగ్గురు చనిపోవాలనుకున్నారు, కానీ దాంట్లో కొడుకు అచ్యుతరామ్ మాత్రం బతికే పరిస్థితి ఉంది. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. ఇలాంటి క్రమంలో బాబుకు ఒకవైపు తల్లిదండ్రులు లేకుండా, చెల్లెలు లేకుండా పూర్తిగా అనాథగా మారడంతో వారి కుటుంబ సభ్యులైతే బోరున విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ విధంగానే ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ కుటుంబాలను రోడ్లపైకి వేస్తున్నారు. తమకు సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోతే జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శంకర్. నేను డాక్టర్ కే యశోద, మహితా హాస్పిటల్లో కన్సల్టెంట్ జనరల్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ప్రసన్న అనే పేషెంట్ రావడం జరిగింది. ఆమె పరిస్థితి ఇక్కడికి రావడంతో విషమంగా ఉంది. పల్స్ లేదు, బీపీ లేదు. అప్పటికే ఆమె ఎగ్జామిన్ చేసినా ఏం రెస్పాన్స్ లేదు. సో ఈసీజీ తీసేసుకొని నిర్ధారణ చేసుకొని డెత్ ఇక్కడ డిక్లేర్ చేసేసి మేము సిహెచ్సి కల్వకుర్తికి ఇక్కడ నుంచి పంపించాము. ఆ తర్వాత వాళ్ళ బాబు ఆశ్రిత్ రామ్ అనే బాబు ఇక్కడికి రావడం జరిగింది. బాబు కూడా పరిస్థితి విషమంగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్టమక్ వాష్ చేస్తూ ఆక్సిజన్ సపోర్ట్ పెట్టుకొని క్రిటికల్ కేర్ టీమ్ తోటి ట్రీట్మెంట్ చేస్తున్నాము. మాకు అంటే బాబు పరిస్థితి చెప్పడానికి ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకంటే ఏమో సార్, ఏమైతే పొద్దుగాల పోయింది ఇంటికి, లేకున్నది మా బావ బిడ్డ. వాళ్ళు తలబెట్టుకొని
వాళ్ళు మంచిగా పండుకున్నారు. ఇక పిల్లగాడు వచ్చి మా బావ కొడుకు వచ్చిండు, వచ్చి తలుపు కొట్టిండు. కొడితే తీయలేదు. తీయకుంటే మెట్టు మెట్టు అని పిలిచిండట కిటికీలకెంచి. పిలిస్తే మిటు మిటు అంటే మామ మామ అని 2 సార్లు అన్నాడంట పిల్లగాడు. అని తీ నాన్న అంటే ఇంకెట్లా వచ్చిండో వాంతి చేసుకున్నాడు. బయటకు వచ్చిండు, లోపలికి వచ్చి తలుపు తీసిండు. తీసినాక ఇంకా కుర్చీలో కూర్చోబెట్టిండు. నాకు వచ్చి చిన్నమ్మ అక్క ఎట్లనో చేస్తుందిరా అంటే నేను ఉరుకొచ్చిన. ఉరుకొచ్చే వరకు ఆ పిల్లని చూస్తే పిల్లలే అయిపోయింది. ఇంకా తల్లి పిల్లగాడు ఇట్లా మతి లేకుండా చూస్తుంటే ఇంకా పిల్లగాడిని అంబులెన్స్ తోలుకొచ్చి పిల్లగాడిని తోలుకపోయిండ్రు. తల్లిని ఆ పిల్లని ముగ్గురిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చిండ్రు. ఇంకా అన్న 1కి అది షాప్ కాడికి నుంచి వచ్చిందంట. 9 పొద్దుగాల పోయి వచ్చి అన్నం కేక్ తిన్నారంట. కేక్ తిన్నాక అన్నం తిన్నారంట. ఇంకా తిని తలుపులు పెట్టుకొని పండుకున్నారు, పరుపు వేసుకొని. ఇంకంతే. ఇంకా నిన్న ఆయన చనిపోయిండు, మగడు భర్త. ఇంకా నాకు ఆ లోటు లేదని కాగితం రాసి పెట్టింది. నాకు ఆయన లేని లోటు, నన్ను ఒక్కనాడు ఒక మాట అనలే, నా పిల్లలను అంతా దిబ్బ కొట్టకుండా వేయించుకున్నాం మేము అని అంటుంది. నాకు ఏమి అది లేదు, నేను ఎవరి మీద ఏంది లేదు, నన్ను పోస్ట్ మాస్టర్ చేయకండి, నాకు గ్రీన్ కలర్ చీర పెండి చీర కట్టేయండి, నా బిడ్డ గ్రీన్ కలర్ డ్రెస్ వేయండి, నన్ను ఎవ్వరిది ఏంది లేదు బాధ అని చెప్పి రాసింది. 2 పేపర్లు రాసి ఆమెకు నా పిల్లల్ని ఎవరు చూస్తారు నాకు నేను పోయినాక. ఆయన చనిపోయి నేను అమ్మమ్మ తల్లిని, ప్రసన్న తల్లిని. ఆయన చనిపోయినప్పటి నుంచి దగ్గర 2 నెలలు కావస్తుంది ఆయన చనిపోయి. హార్ట్ అటాక్ లాగా. అప్పటి నుంచి నేను అమ్మాయి దగ్గరనే ఉన్నా ఇన్ని రోజుల నుంచి. ఇవాళనే పొద్దుగాల కొంచెం పిల్లలను చూసొద్దామని అట్లా బయటికి వెళ్ళిన. ఆమె ఇక్కడనే, మేము ఇక్కడనే ఉంటాము, విద్యానగర్లో, తిలక్ నగర్లో. అట్లా పోయొద్దాము ఒక 2-3 గంటలని నేను మా ఆయన పోయినాము. ఆయన తిన్నాక ఇద్దరం కలిసి వస్తూనే ఉన్నాము. అయితే మా అబ్బాయి మా వియ్యపురాలు వచ్చింది, వస్తే అమ్మాయిని మందలిచ్చి వద్దామని చెప్పి ఇద్దరు కలిసి వాళ్ళు ముందు వచ్చిర్రు, నేను మా ఆయన వెనుకొచ్చినాం. వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ విధంగా ఆ పరిస్థితిలో ఉన్నారు. అంబులెన్స్ ఇలా తీసుకొని వచ్చిర్రు. వాడు ఇంకా నేను వెళ్ళలే, ఇక్కడనే కూర్చున్నా. తల్లి మీ తండ్రి ఉన్నాము, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అన్ని చూసుకునేది మేము గింత లోటు కాకుండా, కానీ ఆయన లేదన్న పిక్కర్ తప్పితే ఏంది లేదు ఆమెకు లోటు. అన్ని చూసుకునేది మేము, ప్రతి ఒక్కటి. ఆనే ఉన్నా నేను మా ఆయన.